Good evening, all of you. First of all, happy Children's Day to all the students and a happy Diwali. Varu manaki rendu oka roju vachai. So I think all of you attend the class. Class vintunnaru anukuntunnanu. So manaki నిన్న వరకు మనం అబ్జర్వ్ చేసినట్లయితే అటామిక్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఈ లెసన్ మనం డిస్కస్ చేస్తున్నాము లాస్ట్ 2 days నుంచి. సో ఇప్పటి వరకు మనకి డిఫరెంట్ అటామిక్ మోడల్స్ బోర్స్ అటామిక్ మోడల్, సోమర్ఫెల్డ్ బోర్ అటామిక్ మోడల్ వాటి గురించి డిస్కస్ చేసాం. వాటిలో ఉన్న లిమిటేషన్స్ చూసాం. ఇన్ ద సేమ్ వే వాట్ ఈజ్ ఆర్బిట్ అండ్ వాట్ ఈజ్ ఆర్బిటాల్ వాటి డిఫరెన్సెస్ చూసాము. తర్వాత సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్, ఒక 4 క్వాంటమ్ నెంబర్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం డిస్కస్ చేసాం క్వాంటమ్ నెంబర్స్ వరకు. అలాగే ఎనర్జీ లెవెల్స్, సబ్ లెవెల్స్, సబ్ షెల్స్ వీటి గురించి కూడా డిస్కస్ చేసాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మీకు పేజ్ నెంబర్ 121లో ఉంది, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 121లో ఉంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రైటింగ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలా రాస్తారు అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ షెల్స్, సబ్ షెల్స్ అండ్ ఆర్బిటాల్స్. మనకి ఒక యాటంలో దాని అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని అటామిక్ నెంబర్ ఎంత అయితే అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ద సేమ్ గా అన్ని ప్రోటాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని న్యూక్లియస్ చుట్టూ డిఫరెంట్ షెల్స్లో రొటేట్ అవుతూ ఉంటాయి, రివాల్వ్ అవుతూ ఉంటాయి. అలాగే డిఫరెంట్ సబ్ షెల్స్లో అంటే ఆర్బిట్స్, ఆర్బిటాల్స్ ఇవన్నీ చెప్పింది. ఏ ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిట్స్లో ఏ ఆర్బిటాల్స్లో ఎలా ఫిలప్ చేయాలి అనే దాన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఎలక్ట్రాన్ విన్యాసము. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీన్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ షెల్స్, సబ్ షెల్స్ అండ్ ఆర్బిటాల్స్. అంటే ఒక ఆటంలో 20 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 20 ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఫస్ట్ షెల్లో ఎన్ని ఉంటాయి, సెకండ్ షెల్లో ఎన్ని ఉంటాయి. నేను చెప్పాను క్వాంటమ్ నెంబర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, సెకండ్ షెల్లో వచ్చేసి 2s 2p ఆర్బిటాల్స్ ఉంటాయని, థర్డ్ షెల్లో 3s 3p 3d ఆర్బిటాల్స్ ఉంటాయని, ఫోర్త్ షెల్లో 4s 4p 4d 4f ఆర్బిటాల్స్ ఉంటాయని. ఇలా మనకి డిఫరెంట్ ఆర్బిటాల్స్, డిఫరెంట్ షెల్స్ ఉన్నాయి. వాటిలో ఎలక్ట్రాన్స్ని ఎలా ఫిల్ చేయాలి అనే దాన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని రాయడానికి మనకి ఒక షార్ట్ హ్యాండ్ నొటేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి, పేజ్ నెంబర్ 121లో దాన్ని ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అంటాం. ఒకసారి చూడండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 121లో ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అనేది ఒకసారి వీడియో చూద్దాం. సో దిస్ ఇస్ ద ఎన్ఎల్ఎక్స్ మెథడ్. వీడియో కనిపిస్తుందమ్మా? సో వీడియో కనిపిస్తుంది కదా, ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అంటాం. యాక్చువల్గా ఇది యూట్యూబ్లో మనం తీసుకున్నాము, తర్వాత చూద్దాం దాన్ని. సో వాట్ ఈజ్ మెంట్ బై ఎన్ఎల్ఎక్స్ మెథడ్ ఒకసారి జాగ్రత్తగా వినండి. The number of electrons present in it. This is the way we determine the electrons and the orbit and the. So here NLX method means దీని మనకి షార్ట్ హ్యాండ్ నొటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని షార్ట్ హ్యాండ్ నొటేషన్ లో మనం ఇలా చూపిస్తాం అనమాట. NL⁻X లాగా రాస్తాం. చదవడం మాత్రం మనం దీన్ని NLX మెథడ్ అంటాం. సో దిస్ NLX మెథడ్ మీన్స్ హియర్ N స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. మనకి
నీల్స్ బోర్ ప్రపోజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n అనేది. అంటే ఏ మెయిన్ షెల్ అది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అయితే n ఈజ్ ఈక్వల్ 1 అని, సెకండ్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అయితే n ఈజ్ ఈక్వల్ 2 అని, థర్డ్ షెల్లో ఉంటే కనుక n ఈజ్ ఈక్వల్ 3 అని. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఏ మెయిన్ షెల్లోకి ఎంటర్ అవుతున్నాయి అనే దాన్ని ఇండికేట్ చేసేదే మనకి దిస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ అలా ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ షెల్ అనుకుంటే కనుక n ప్లస్ లో 3 పెడతాము, ఫోర్త్ మెయిన్ షెల్ అనుకుంటే n ప్లస్ లో 4 పెడతాం. అలాగే L, హియర్ L స్టాండ్స్ ఫర్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. హియర్ L స్టాండ్స్ ఫర్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. దీన్ని ఏమైనా అజిముథల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. యాక్చువల్గా దిస్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్స్ ద ఆర్బిటాల్స్. అంటే ఎస్ ఆర్బిటాలా, పి ఆర్బిటాలా, డి ఆర్బిటాలా, ఎఫ్ ఆర్బిటాలా. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ షెల్ అనుకోండి ఓన్లీ ఎస్ ఆర్బిటాల్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది 1s. అదే సెకండ్ షెల్ అయితే కనుక ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది. అదే థర్డ్ షెల్ అయితే ఎస్పిడి 3 ఆర్బిటాల్స్ ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకి ఏ ఆర్బిటాల్ అనే దాన్ని మనకి L ఇండికేట్ చేస్తుంది. హియర్ L స్టాండ్స్ ఫర్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. దిస్ రిప్రజెంట్స్ ద ఆర్బిటాల్ either S or P or D or F depending upon the electron which enter into the orbital. Next, here X, this X stands for number of electrons. అంటే మనకి ఆ మెయిన్ షెల్ లో ఆ ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే మనకి S ఆర్బిటాల్ అయితే 2 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది, P ఆర్బిటాల్ అయితే 6 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది. అది మనం డిస్కస్ చేసాం. L వాల్యూ బేస్ చేసుకొని ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి, దానికి ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి అంటే 2l + 1 ఛాన్సెస్ ఉంటాయని చెప్పాము. L ఈజ్ ఈక్వల్ 1 అయితే పి ఆర్బిటాల్ అంటాం, దానికి 3 ఓరియంటేషన్స్ ఛాన్స్ ఉంటాయి, px, py, pz. అలాగే ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ చొప్పున ఉంటాయి కాబట్టి పి ఆర్బిటాల్లో మనకి టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది. అంటే 2 × 2l + 1 అనమాట, 6 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2p ఆర్బిటాల్లోకి 3 ఎలక్ట్రాన్స్ వెళ్ళినాయి అనుకోండి, అంటే px లోకి 1, py లోకి 1, pz లోకి 1 వెళ్ళింది అనుకున్నాం. ఆ 3ని ఇండికేట్ చేయడానికి మనం ఇక్కడ x ని చూపిస్తాం. సో x ఇండికేట్స్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈస్ ద షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NLX. NLX మెథడ్ అంటే ఏంటి? 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ NLX మెథడ్ అంటారు. NLX మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ద షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Here N stands for principal quantum number which represents the main shell. L stands for angular momentum quantum number which represents the orbital. That means S, P, D or F orbital. X represents the number of electrons in that particular orbital. So this is the NLX method. మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు క్లియర్ గా. ఫర్ ఎగ్జాంపుల్ 1s1 అని అక్కడ ఇచ్చాడు ఒక టెక్స్ట్ బుక్ లో. హియర్ 1 stands for principal quantum number first orbit, L stands for orbital కాబట్టి S orbital. ఆ S orbital ఒక ఎలక్ట్రాన్ ఉందని చెప్పడానికి 1 అని చూపించాడు. సో అక్కడ అంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది 1s1 అని ఇచ్చాడు. అలా మనం దేనికైనా సరే we have to write this method as the shorthand notation. NLX method అనేది shorthand notation of the electronic configuration. Okay, right, next. So that is the NLX method which represents the shorthand notation of the electronic configuration. So I think you are understand about that NLX method. సో NLX మెథడ్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఫస్ట్ మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో 1s2 అంటాం, 2s2, 2p6, 3s2, 3p3 ఇలా మనం చెప్తూ ఉంటాం. అందులో ఏంటి ఆ 2p3 అంటే ఏంటి అంటే 2 అంటే ఏంటి, p అంటే ఏంటి, అగైన్ 2 అంటే ఏంటి అనే దానికి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పాం NLX మెథడ్ అనేది. సో దట్ ఈస్ ద షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మనకి లెసన్ కంప్లీట్ అయిపోయే లోపు అన్ని ఎలిమెంట్స్ కంటే నియర్లీ 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము అవి ఎంత మనకు ఉంటుంది. బట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. ఆ రూల్స్ ని బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఆ రూల్స్ అనేవి ఇక్కడ మనకి 3 రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయో చూద్దాం. సో మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఆర్డర్ కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో ఉండడానికి నేను ఒక ఆర్డర్ లో చెప్తాను. దాని ప్రకారం చూడండి, మీకు ఏ ఆర్డర్ రాసినా ఏం కాదు. ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అని ఇచ్చాడు. సో మనం ఫస్ట్ హాఫ్ బో ప్రిన్సిపల్ గురించి చెప్పుకొని హాఫ్ బో ప్రిన్సిపల్, హన్స్ రూల్, ఆఫ్టర్ దట్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఇలా 3 రూల్స్ చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ బో ప్రిన్సిపల్ మీకు పేజ్ నెంబర్ 120 లో ఇచ్చాడు. చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్ దగ్గర ఉన్న వాళ్ళు పేజ్ నెంబర్ 122 హాఫ్ బో ప్రిన్సిపల్.
అంటే ఏంటి రూల్స్ అనేవి ఏంటి అంటే దీస్ ఆర్ ద రూల్స్ టు ఫాలో in order to fill up the electrons in various shells, subshells and orbitals. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఎలా పడితే అలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి కుదరదు, దానికి కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. వీటి మీద మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ అలాగే బిట్స్లో ఏ రూల్ డీవియేట్ అయింది ఎలా అనే బిట్స్ అడుగుతుంటే వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ బౌ ప్రిన్సిపల్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 120లో ఉంది. ఇక్కడ ఆఫ్ బౌ మీన్స్ ఇట్ ఈస్ ద జర్మన్ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ బిల్డింగ్ అప్. సో దానికి సంబంధించిన ఒక వీడియో చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి ఒకసారి, చిన్న వీడియో ఉంటుంది. ఒకసారి చూడమ్మా, ఆఫ్ బౌ ప్రిన్సిపల్స్ సంబంధించిన వీడియో చూపిస్తాను. జాగ్రత్తగా అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. సో ఆఫ్ బౌ ప్రిన్సిపల్, Aufbau principle. Aufbau is a German word which means building up. Statement. In the ground state of atoms, electrons enter orbitals in the increasing order of their energies, or electrons always occupy the orbital of lowest energy first in an atom in the ground state. So this is the statement of the Aufbau principle. Here Aufbau means it is the German word which means building up. Build up చేయడం అన్నమాట. అంటే ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి. సో అకార్డింగ్ టు Aufbau principle, electrons are enter into the orbitals which has lower energy first. అంటే ఆర్బిటాల్స్ కి మనకి రిలేటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆర్బిటాల్స్ అంటే 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్, 3s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్, ఇలా మనకి డిఫరెంట్ షెల్స్ లో డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ప్రతి ఆర్బిటాల్ కి రిలేటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎనర్జీని ఇక్కడ నంబర్స్ ప్రకారం చెప్తాము, రిలేటివ్ ఎనర్జీ అంటాం. ఆ రిలేటివ్ ఎనర్జీని బేస్ చేసుకుని తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ లోకి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్అప్ చేసి అవి ఫిల్అప్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ, దాని తర్వాత ఆ తర్వాత హైయెస్ట్ ఎనర్జీ, అలా మనకి ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ ఆక్యుపై ద ఆర్బిటాల్ ఆఫ్ లోయెస్ట్ ఎనర్జీ ఫస్ట్ ఇన్ ఎన్ ఆటమ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్. సో ఇక్కడ మీకు స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ఆఫ్బౌ ప్రిన్సిపల్, in the ground state the electronic configuration can be built up by placing electrons in the lowest available orbitals until the total number of electrons added is equal to the number of atomic number. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ 1s ఆర్బిటల్ ఫిల్అప్ చేయాలి, తర్వాత 2s. అంటే ఒక ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటంలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 10 ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసేటప్పుడు ఫస్ట్ దానికి అవైలబిలిటీలో ఉన్నటువంటి ఫస్ట్ ఆర్బిటల్ అంటే 1s ఆర్బిటల్ ఫిల్అప్ చేయాలి. ఆ 1s ఆర్బిటల్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయిన తర్వాత నెక్స్ట్ ఆర్బిటల్ కి వెళ్ళాలి. అంటే దాని తర్వాత ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటల్ కి అది ఫిల్అప్ అయిన తర్వాత దాని తర్వాత ఎనర్జీ ఉన్న ఆర్బిటల్ కి వెళ్ళాలి. అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి మనం కన్సిడర్ చేసినట్లయితే లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటల్స్ ని కంప్లీట్ గా ఫిల్అప్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ కి వెళ్ళాలి. ఆ ఆర్బిటల్ కంప్లీట్ అయిన తర్వాత దాని నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ కి వెళ్ళాలి. ఇలా మనకి ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసేటప్పుడు ఒక సిస్టమాటిక్ మేనర్ లో లోయెస్ట్ పాసిబుల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రాన్స్ ని కంప్లీట్ గా ఫిల్అప్ అయ్యేంత వరకు ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఆర్బిటల్స్ మనం యాడ్ చేసినట్లయితే అది అటామిక్ నెంబర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఎన్ఎల్ఎక్స్ మెథడ్ లో ఎక్స్ అని చూపించాం కదా, ఆ ఎక్స్ అంటే పవర్స్ లో ఉన్న వాటి అన్నింటిని యాడ్ చేస్తే అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. అలా మనకి ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫిల్అప్ చేయకుండా, అంటే ఏ ఆర్బిటల్ పడితే ఆర్బిటల్ ఫిల్అప్ చేయకుండా సిస్టమాటిక్ మేనర్ లో తక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్స్ నుంచి ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటల్స్ వరకు ఫిల్అప్ చేసుకుంటూ ఉండాలి. సో మరి ఎలా ఈ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటల్స్ మనకు తెలుస్తుంది అంటే దానికి సింపుల్ వే ఏంటంటే n+l మెథడ్. అంటే ద రిలేటివ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్ ఈజ్ నోన్ విత్ ద n+l వాల్యూ. n స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, L stands for azimuthal quantum number. So for example 1s orbital అన్నాం అనుకోండి, 1 here n is equal to 1. s కి l వాల్యూ ఎంతో మనకు తెలుసు.
L is equal to 0 అయితే s ఆర్బిటాల్ అని, L is equal to 1 అయితే p ఆర్బిటాల్ అని, L is equal to 2 అయితే d ఆర్బిటాల్ అని, L is equal to 3 అయితే f ఆర్బిటాల్ ఇలా చెప్తాం. ఇప్పుడు 1s అన్నప్పుడు 1 plus 0 n plus l వాల్యూ అంటాం దాన్ని. n is equal to 1, s కి l వాల్యూ 0 కాబట్టి 1 plus 0 that is equal to 1. అంటే 1s ఆర్బిటాల్ కి రిలేటివ్ ఎనర్జీ ఎంత అంటే 1. అదే 2s ఆర్బిటాల్ ఉంది అనుకోండి, ఇక్కడ 2s ఆర్బిటాల్ ఉంది, 2s కి n plus l ఎంత అంటే ఇందులో 2 అనే నెంబర్ n ఇండికేట్ చేస్తుంది కాబట్టి 2 ప్లస్ s కి l వాల్యూ 0, సో 2 plus l 2 plus 0 2. నెక్స్ట్ 2p ఆర్బిటాల్ ఉంది, దాని n plus l వాల్యూ ఎంత అంటే 2p కాబట్టి 2 నెంబర్ n is equal to 2, p కి l వాల్యూ 1, 2 plus 1 3. అలా మనకి ఎవ్రీ ఆర్బిటాల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5d ఆర్బిటాల్ ఉంది అనుకోండి, n is equal to 5, d ఆర్బిటాల్ l వాల్యూ 2, l is equal to 0 1 2 3 spdf ఆర్బిటాల్స్ మనం చెప్పుకున్నాం. సో l is equal to d ఆర్బిటాల్ కి l వాల్యూ 2 కాబట్టి 5 plus 2 7. సో ద రిలేటివ్ ఎనర్జీ ఆఫ్ ది 5p ఆర్బిటాల్ is 7. ఇలా అన్ని ఆర్బిటాల్స్ కి రిలేటివ్ ఎనర్జీస్ మనకు తెలుసు కాబట్టి తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి 1s కి ఫస్ట్ నింపాలి. దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది, అంటే 1s1 1s2. దాని తర్వాత థర్డ్ ఎలక్ట్రాన్ కూడా వస్తే అప్పుడు 2s లోకి ఫిల్అప్ చేయాలన్నమాట. ఇలా మనకి ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసేటప్పుడు రిలేటివ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్స్ ని బేస్ చేసుకుని లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ని ఫస్ట్ ఫిల్అప్ చేసి దాంట్లో మాక్సిమం ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేయగలమో, అంటే ఇక్కడ 2p ఆర్బిటాల్ ఉందనుకోండి, p ఆర్బిటాల్ లో మాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేయగలం. px py pz గా స్ప్లిట్ అయి ఉంటుంది అది మనకి, అంటే ఓరియంటేషన్స్ ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ చొప్పున మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2p1 నుంచి 2p6 వరకు ఫిల్అప్ చేయొచ్చు అనమాట. అలా మనకి ఒక ఆర్బిటాల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఫిల్అప్ చేయొచ్చో అది ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ కి, అంటే నెక్స్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్ లో ఫిల్అప్ చేయాలి. ఇలా మనం బిల్డింగ్ అప్ అంటాం, అంటే ఒక సిస్టమాటిక్ వేలో ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తాం. సో ఆ సిస్టమాటిక్ వే ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ దేర్ రిలేటివ్ ఎనర్జీస్. ఆ రిలేటివ్ ఎనర్జీస్ ఎలా కనుక్కుంటామంటే n plus l ఫార్ములా ప్రకారం కనుక్కుంటాం. ఏ ఆర్బిటాల్ కి అయితే n plus l వాల్యూ తక్కువ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఫిల్అప్ చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ ఆర్బిటాల్స్కి వెళ్ళాలి. అంతవరకు ఫస్ట్ రూల్ బాగానే ఉంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ 2p అండ్ 3s ఆర్బిటాల్స్, 3s కి n plus l వాల్యూ క్యాలిక్యులేట్ చేసినా 2p కి n plus l వాల్యూ క్యాలిక్యులేట్ చేసినా ఒకటే వచ్చింది. 2p అంటే 2 plus 1 3, 3s కి 3 plus 0 3. సో హియర్ n plus l values of 2 orbitals are same. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే వాట్ డూ వి డూ వెన్ ఇఫ్ ద n plus l values of any 2 orbitals are same? అంటే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఆఫ్బో ప్రిన్సిపల్ ప్రకారం ఫస్ట్ టైం చెప్పానంటే రిలేటివ్ ఎనర్జీ ఎవరికైతే తక్కువ ఉంటుందో ఆ ఆర్బిటాల్కి ముందు ఎలక్ట్రాన్ ఫిల్అప్ చేయాలి. మరి రిలేటివ్ ఎనర్జీని ఎలా కనుక్కుంటాము అంటే n plus l వాల్యూతో కనుక్కుంటాం. ఏంటి n plus l వాల్యూ అంటే ఆర్బిటాల్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి నెంబర్ ఏమో n, ఆర్బిటాల్ యొక్క l వాల్యూ తీసుకుంటాం. అంటే 2s అంటే 2 plus s కి l వాల్యూ 0 కాబట్టి 2 plus 0. ఇలా n plus l వాల్యూ ప్రకారం ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ ఏ రెండు ఆర్బిటాల్స్ కైనా సరే n plus l వాల్యూ ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేయాలి? దానికి కూడాను ఆఫ్బో ప్రిన్సిపల్లో కంక్లూజన్ ఇచ్చారు. ఏంటి అంటే ఇఫ్ ఎనీ 2 orbitals have same n plus l value then electrons are assigned to the lower n value orbital. దేనికి వెళ్ళాలి అంటే ఆ రెండిట్లో n వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఫిల్అప్ చేయాలి. అంటే ఇక్కడ 3s కి 3 plus 0 3 వచ్చింది, 2p కి 2 plus 1 3 వచ్చింది. 3s and 2p are same n plus l value. Here 2p లో n value 2, 3s లో n value 3 కాబట్టి according to the second rule of Aufbau principle, electrons are assigned to the orbitals with lower n value. Hence electrons are entered into 2p orbital before 3s. 3s కంటే ముందు 2p లో ఫిల్అప్ చేయాలి. సో దిస్ ఈస్ ద Aufbau principle. అర్థమైంది అనుకుంటాను అందరికి. Aufbau principle ఏంటి అంటే బిల్డింగ్ అప్ రూల్ అంటాం దీన్ని. అకార్డింగ్ టు Aufbau principle, electrons are enter into the orbitals with, అంటే assigned to the orbitals with lower n plus l value. If any 2 orbitals have same n plus l value, then electrons are assigned to the orbitals with lower n value. ఇది మనకి అంటే ఆర్బిటాల్స్ ఫిల్అప్ చేసేటప్పుడు, ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసేటప్పుడు వాటి యొక్క ఎనర్జీని బేస్ చేసుకుంటాం. ఎనర్జీ ఎలా తెలుస్తుంది అంటే n plus l వాల్యూ ప్రకారం తెలుస్తుంది. n plus l వాల్యూ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాటిలోకి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఫిల్అప్ చేయాలి, తర్వాత n plus l వాల్యూ ఎక్కువ ఉన్న దాంట్లో పంపించాలి. ఒకవేళ ఏ రెండు ఆర్బిటాల్స్ కైనా n plus l వాల్యూ ఈక్వల్ అయితే అప్పుడు
తక్కువ n ఉన్నటువంటి ఆర్బిటాల్ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్అప్ చేయాలి, నెక్స్ట్ ఎక్కువ n ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ని ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దిస్ ఇస్ ద ఆఫ్ బో ప్రిన్సిపల్. ఐ థింక్ యూ ఆర్ ఆల్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్. అర్థమైందా అందరికి? ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చూడండి. The relative energies of orbitals can be known from n plus L values. Rule 1. Orbital with lower n plus L value has lower energy. Example. Let us consider 3D and 4s orbitals. For 3D orbital, n is equal to 3, L is equal to 2. n plus L value for 3D is equal to 5. For 4s orbital, n is equal to 4, L is equal to 0. n plus L is equal to 4 plus 0 is equal to 4. Therefore, 4s orbital has lower energy than 3D orbital. Hence, 4s orbital is still first. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. వై ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు 4s ఆర్బిటాల్ బిఫోర్ ది 3D ఆర్బిటాల్. మనకి ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్స్ లో n ప్లస్ ఎల్ వాల్యూ ఈక్వల్ అయితే లోయర్ n వాల్యూ ఉన్న దానికి మనం పంపించాలని చెప్పాం. ఎప్పుడు అది ఈక్వల్ అయితేనే, అంటే ప్రతిసారి ముందు లోయర్ n వాల్యూ అంటే ఇక్కడ 3D అండ్ 4s ఆర్బిటల్స్ ఇచ్చారు. దీన్ని చూడంగానే 3D ఆర్బిటల్ 3 తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ముందు 3 లోకి వెళ్ళాలి, తర్వాత 4s లోకి వెళ్ళాలి అని అనుకుంటాం. అలా కాదు, n ప్లస్ ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. n ప్లస్ ఎల్ వాల్యూ కనుక వేరువేరుగా ఉంటే తక్కువ n ప్లస్ ఎల్ ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ పంపించాలి. ఒకవేళ n ప్లస్ ఎల్ వాల్యూస్ ఈక్వల్ అయితే అప్పుడు తక్కువ n ఉన్న ఆర్బిటాల్ పంపించాలి. అంతేగాని n తక్కువ ఉందని చెప్పేసి 4s 3D లో n తక్కువ ఉంది కాబట్టి 3D లోకి ముందు పంపించాలి ఎలక్ట్రాన్స్ ని అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ లో కూడా మనల్ని అడుగుతారు. వై ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు 4s ఆర్బిటాల్ బిఫోర్ ద 3D ఆర్బిటాల్ ఫిల్అప్ అవ్వకుండానే 4s లోకి ఎలక్ట్రాన్స్ ఎందుకు ఎంటర్ అవుతాయి అని చెప్పేసి దానికి ఆఫ్ బో ప్రిన్సిపల్ ప్రకారం 3D కి 4s కి n ప్లస్ ఎల్ వాల్యూస్ కట్టాలి. సో ఇక్కడ 3D లో 3 అంటే n ఈజ్ ఈక్వల్ టు 3, d కి l వాల్యూ 2 కాబట్టి 3D కి n ప్లస్ ఎల్ వాల్యూ వచ్చేసి 5. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ కన్సిడర్ 4s, n ఈజ్ ఈక్వల్ టు 4, s కి l వాల్యూ 0 కాబట్టి 4 ప్లస్ 0 4. 3D కి n ప్లస్ ఎల్ వాల్యూ 5 వచ్చింది, 4s కి n ప్లస్ వాల్యూ 4 వచ్చింది. ఇక్కడ మనం రూల్ 2 లోకి వెళ్ళాల్సిన అవసరం లా. n ప్లస్ ఎల్ వాల్యూ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి తక్కువ n ప్లస్ ఎల్ వాల్యూ ఉన్నటువంటి 4s ఆర్బిటాల్కి ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎంటర్ అవుతాయి. According to Aufbau principle, electrons enter into the orbitals with lower n plus l value. Here, n plus l value of 4s orbital is less than that of the 3D. Hence, electrons are assigned first to 4s than that of the 3D. Even though 3 is less than that of 4. మనకు అది రూల్ 2 ని బేస్ చేసుకొని ఇక్కడ 3 చూడంగానే 3 లోకి పంపించడం కాదు. సో n plus l వాల్యూ కట్టిన తర్వాత ఒకవేళ n ప్లస్ ఎల్ వాల్యూ ఈక్వల్ అయితే అప్పుడు మాత్రమే n ఏది తక్కువ అని చూసుకోవాలి. అంతేగాని n ప్లస్ ఎల్ వాల్యూ డిఫరెంట్ గా ఉన్నప్పుడు n తక్కువ ఎక్కువ అనేది చూడకల. ఏదైతే తక్కువ ఉందో దాంట్లో మనం పంపించడమే. n ప్లస్ ఎల్ వాల్యూ ఎవరికైతే తక్కువ ఉంటుందో దాంట్లోకి ఎలక్ట్రాన్ అసైన్ చేయాలి. ఒకవేళ n ప్లస్ ఎల్ వాల్యూ ఆఫ్ 2 ఆర్బిటల్స్ ఆర్ సేమ్, దెన్ ఓన్లీ వీ విల్ గో ఫర్ ద సెకండ్ రూల్. ఏంటా సెకండ్ రూల్ అంటే, ఇఫ్ n ప్లస్ ఎల్ వాల్యూ ఆఫ్ ఎనీ 2 ఆర్బిటల్స్ ఆర్ సేమ్, then electrons are assigned to the orbital with lower n value first. Okay, అది క్లియర్ గా మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. Rule 2. When two orbitals have same n plus l values, the orbital with lower n value has lower energy. For example, let us consider 3D and 4p orbitals. For 3D orbital, n is equal to 3, l is equal to 2. n plus l value for 3D is equal to 3 plus 2 is equal to 5. For 4p orbital, n is equal to 4, l is equal to 1. So ఇది మనకి సెకండ్ రూల్ ప్రకారం అన్నమాట. n plus l value for 4p is equal to 4 plus 1 is equal to 5. n plus l values are same for 3D and 4D. The 3D has lower n value 3, so it is filled first, and the
4p orbital is filled. Moeller diagram clearly explained as the principle. So మనకి this is the n plus l value అంటే ఆఫ్బో ప్రిన్సిపల్ లో రెండు కేసులు అన్నమాట. దీనికి మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం అంటే రిలేటివ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్స్ ని గుర్తుపెట్టుకోవడం కోసం మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, మోయిలర్ చార్ట్ అని చెప్పేసి పేజ్ నెంబర్ 123 లో ఇచ్చారు మనకి మోయిలర్ చార్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ లో మనం అడుగుతారు. డ్రా ద మోయిలర్ చార్ట్ అంటారు లేదా డ్రా ద డయాగ్రామ్ విచ్ రిప్రజెంట్స్ ద రిలేటివ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్స్. ఆర్బిటాల్స్ యొక్క రిలేటివ్ ఎనర్జీని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ ని డ్రా చేయండి అంటాడు. మోయిలర్ డయాగ్రామ్ అన్నా మోయిలర్ చార్ట్ అన్నా లేదా రిలేటివ్ ఎనర్జీని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ అని ఏదైనా ఒకటే. సో మీకు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 123 లో ఉంది, ఒకసారి చూడండి. ద ఫిల్లింగ్ ఆర్బిటల్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, ద ఫిల్లింగ్ ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ ఆర్బిటాల్స్ మోయిలర్ చార్ట్ అని ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో, అది చూడండి. ఈ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు కంపల్సరీగా ఆర్డర్ అనేది మెన్షన్ చేయాలి. అంటే డయాగ్రామ్ కింద ఇక్కడ ఇచ్చాడు మీకు టెక్స్ట్ బుక్ లో 1s is less than 2s is less than 2p is less than 3s is less than 3p అలా మనకి ఇచ్చారు. సో దానికి కంపల్సరీగా మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ మోయిలర్ చార్ట్ డ్రా ఇక్కడ ఇస్తున్నారు చూడండి. The order of increasing energy of atomic orbitals from Moeller's diagram: 1s less than 2s less than 2p less than 3s less than 3p. Correction. Than 2p, increasing energy of values are same for 3d and 4p. Sorry, screen video చూద్దాం. The 3d has lower n value, so it is filled first and then 4p orbital is filled. Moeller diagram clearly explained as the principle. The order of increasing energy of atomic orbitals from Moeller's diagram: 1s less than 2s less than 2p. So this is the order. ఈ ఆర్డర్ కంపల్సరీగా మనకి డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత కంపల్సరీగా మనకి ఈ ఆర్డర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ లో. 3p less than 4p less than 5s less than 4d less than 5p less than 6s less than 4f less than 5d less than 6p less than 7s. So this is the Moeller chart and order of the orbitals, the order of the increasing energy of atomic orbitals from the Moeller diagram. ఈ ఆర్డర్ అనేది కంపల్సరీగా మనం డయాగ్రామ్ తో పాటు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ ఇచ్చాడు మోయిలర్ చార్ట్ కి సంబంధించింది, ఒకసారి దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద ఆఫ్ బో ప్రిన్సిపల్. మనకి నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి హన్స్ రూల్. అంటే ఇక్కడ మనకి ఆఫ్ బో ప్రిన్సిపల్ లో హౌ ద ఎలక్ట్రాన్స్ అసైన్డ్ టు వేరియస్ ఆర్బిటాల్స్ డిపెండింగ్ అపాన్ దేర్ ఎనర్జీస్. అంటే 1s తర్వాత 2s దాని తర్వాత 2p తర్వాత 3s ఇలా ఆర్డర్లో పెట్టాం. ఇప్పుడు మనకి నిన్న కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు డీజనరేట్ ఆర్బిటాల్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఏంటి డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్ అరౌండ్ ద న్యూక్లియస్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి. అంటే n+l వాల్యూ సేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ p ఆర్బిటాల్, దేర్ ఆర్ 3 పాసిబిలిటీస్ ఫర్ ద డంబెల్ షేప్. అంటే p ఆర్బిటాల్స్ అనేవి డంబెల్ షేప్ లో ఉంటాయి. అవి న్యూక్లియస్ చుట్టూ ఓరియంటేషన్ జరిగేటప్పుడు అలాంగ్ ద x యాక్సిస్ ఓరియంటేషన్ ఉంటే px అని, అలాంగ్ y యాక్సిస్ ఉంటే py అని, అలాంగ్ z యాక్సిస్ ఉంటే pz అని చెప్తాం. అంటే px ఆర్బిటాల్, py ఆర్బిటాల్,
pz ఆర్బిటాల్. ఈ మూడింటికి ఒకే ఎనర్జీ ఉంటుంది. వీటిని మనం డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. అంటే 2p ఆర్బిటాల్స్ కన్సిడర్ చేస్తే 2px 2py 2pz. 2px అయినా 2py అయినా 2pz అయినా n ప్లస్ l వాల్యూ వచ్చేసి 2 + 1 3. అక్కడ n వాల్యూ 2 l వాల్యూ 1 అంటే n ప్లస్ l వాల్యూ సేమ్ ఉంది, n వాల్యూ కూడా సేమ్ ఉంది. అలాంటప్పుడు ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే దాన్ని డిస్కస్ చేయడం కోసమే మనకి ఈ హన్స్ రూల్ అనేది వచ్చిందనమాట. కొంతమంది హున్స్ రూల్ అంటారు, హన్స్ రూల్ నో ప్రాబ్లం. హన్స్ రూల్ ప్రకారం ఏంటంటే హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ అసైన్డ్ ఆర్ ఫిల్అప్ ఇన్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్. డీజనరేట్ ఆర్బిటాల్స్ మీన్స్ ద ఆర్బిటాల్స్ విచ్ హ్యావ్ సేమ్ ఎనర్జీ. అంటే n ప్లస్ l వాల్యూస్ కూడా వాటికి ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాక్చువల్గా అన్ని ఒకటే, బట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ప్లిట్ అనేది కనిపిస్తాయని చెప్పి, అంటే ఓరియంటేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి వాటిని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. అన్నింటికి ఒకే ఎనర్జీ ఉంటుంది. అటువంటి వాటిలో ఎలా ఫిల్అప్ చేస్తాము అనే దానికి మనకి హన్స్ రూల్ ఉంది. ఒకసారి ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 123లో ఇచ్చాడు. అకార్డింగ్ టు ద హన్స్ రూల్ ఆర్ దిస్ ప్రిన్సిపల్, electrons pairing in orbitals starts only when all available empty orbitals of the same energy, that means degenerate orbitals are singly occupied. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క ఆర్బిటాల్ లో అంటే ఒక బాక్స్ లాగా చూపిస్తే 2 ఎలక్ట్రాన్స్ మనం ఫిల్అప్ చేయొచ్చు. పేరింగ్ అంటాం దాన్ని, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా ఒక ఆర్బిటాల్ లో పేరింగ్ అంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ లో ఒక్కొక్క డీజనరేట్ ఆర్బిటాల్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్అప్ చేసిన తర్వాత మాత్రమే పేరింగ్ స్టార్ట్ చేయాలి. అంటే p ఆర్బిటాల్స్ అనేవి px py pz ఇలా 3 బాక్సెస్ లాగా ఉన్నాయి అనుకుందాం. px లో ఒక ఎలక్ట్రాన్ అసైన్ చేయాలి, py లో ఒక ఎలక్ట్రాన్ అసైన్ చేయాలి, pz లోకి ఒక ఎలక్ట్రాన్ అసైన్ చేయాలి. దాని తర్వాత పేరింగ్ స్టార్ట్ చేయాలి. ఆ పేరింగ్ ఎలక్ట్రాన్ కి ఆపోజిట్ స్పిన్ ఉంటుంది. ఆల్రెడీ మనకి స్పిన్ క్వాంటం నెంబర్ ఎప్పుడు చెప్పాం, ఒక ఆర్బిటాల్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయని చెప్పేసి, అవి కూడా ఆపోజిట్ స్పిన్ తో ఉంటాయని చెప్పాం. కాబట్టి pairing of electrons in the degenerate orbitals take place only all available degenerate orbitals are filled with a single electron. That is the Huns rule. So Huns rule అర్థమై ఉంటుంది మీకు. ఏంటి హన్స్ రూల్ అంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ లో అంటే p ఆర్బిటాల్స్ కానీ d ఆర్బిటాల్స్ కానీ f ఆర్బిటాల్స్ కానీ, సరే f మనకి ఇక్కడ రాదనుకుంటే p అండ్ d ఆర్బిటాల్స్ గురించి డిస్కస్ చేద్దాం. p ఆర్బిటాల్స్ అనేవి 3 ఉంటాయి, px py pz. d ఆర్బిటాల్స్ 5 ఉంటాయి, dxy dyz dzx dx2 y2 dz2. ఇవన్నీ డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఒకేసారి పెయిరింగ్ చేయకుండా ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసేటప్పుడు ఒకేసారి ఒక ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేయకుండా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఫిల్అప్ చేయాలన్నమాట. ఎందుకు అలా ఫిల్అప్ చేయాలి అంటే ఆల్ ఆర్బిటాల్స్ ఆర్ సేమ్ ఎనర్జీ. కాబట్టి మనం అకార్డింగ్ టు ఆఫ్బో ప్రిన్సిపల్ ఎలక్ట్రాన్స్ ని ఎనర్జీ ప్రకారం ఫిల్అప్ చేసుకుంటూ వస్తాం. మరి సేమ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కొక్క అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చిన తర్వాత మనం పేరింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కాబట్టి అకార్డింగ్ టు హన్స్ రూల్, పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆఫ్టర్ ఈచ్ డీజనరేట్ ఆర్బిటాల్ ఇస్ ఫిల్డ్ విత్ 1 ఎలక్ట్రాన్. సో దట్ ఈస్ ద హన్స్ రూల్. దీనికి ఒక వీడియో వచ్చిన ఎగ్జాంపుల్ తో ఒక వీడియో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఒకసారి చూడమ్మా వీడియో. Pairing of electrons take place only when all the available degenerate particles in a given subshell are filled with 1 electron each. Explanation. Subenergy level P has 3 orbitals, px, py, and pz. These are filled with 1 electron first and then pairing takes place. Examples: boron B, atomic number Z is equal to 5. Electron configuration is equal to 1s2, 2s2, 2ex1. Fifth electron enters in 2px orbital. Carbon C, atomic number Z is equal to 6.
electron configuration is equal to 1s2, 2s2, 2px1, 2py1. So here, if you consider the example of carbon, అంటే మనకి ఎలక్ట్రాన్స్ అసైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్బో ప్రిన్సిపల్ బేస్ చేసుకుంటాం. ఆఫ్బో ప్రిన్సిపల్ ప్రకారం ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంటర్ ఇంటూ ద ఆర్బిటల్స్ విత్ లోయర్ ఎన్ వాల్యూ, ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ. సో లోయర్ ఎనర్జీ 1s ఉంటుంది కాబట్టి 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1s2. అలాగే నెక్స్ట్ 2s లోకి వెళ్తే 2s2. కార్బన్ లో 4 ఎలక్ట్రాన్స్, 1s లో ఒక 2, 2s లో 2, 4 ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s కంప్లీట్ అయిన తర్వాత 2p లోకి వెళ్ళాలి. 2p ఆర్బిటాల్స్ అనేవి డీజనరేట్ ఆర్బిటాల్స్. 2px ఉంటుంది, 2py ఉంటుంది, 2pz ఉంటుంది. సో దిస్ ఇస్ ద 2px, దిస్ ఇస్ ద 2py అండ్ దిస్ ఇస్ ద 2pz. ఈ 3 ఆర్బిటాల్స్ లో మనకి సేమ్ ఎనర్జీ ఉంటుంది. అంటే n ప్లస్ ఎల్ వాల్యూ ఆఫ్ 2px, 2py, 2pz ఆర్ సేమ్. ఈవెన్ ఎల్ ఆల్సో సేమ్. అంటే n వాల్యూ సేమ్ ఉంటుంది, n ప్లస్ ఎల్ వాల్యూ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి ఆఫ్బో ప్రిన్సిపల్ ప్రకారం మనకి 2px లోకి పంపించాలా, 2py లోకి పంపించాలా, 2pz లోకి పంపించాలా అనే దాన్ని మనం అక్కడ క్లారిఫికేషన్ రాదు. 2p లోకి పంపించాలి అంతవరకు తెలుస్తుంది. ఈ 2p లో 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈ 3 కూడా సేమ్ ఎనర్జీ ఉన్నాయి. అందుకని వీటిని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఇలా డీజనరేట్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్ ఫిల్అప్ చేసేటప్పుడు హన్స్ రూల్ ని ఫాలో అవుతాం. ఏంటి హన్స్ రూల్ అంటే, ఆల్ అవైలబుల్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ విత్ 1 ఎలక్ట్రాన్. ఆఫ్టర్ దట్ పేరింగ్ విల్ బి స్టార్ట్స్. అంటే ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీని బట్టి ఇక్కడ మనకి కార్బన్ లో ఫస్ట్ 4 ఎలక్ట్రాన్స్ 2s లోకి 2, 1s లోకి 2 వెళ్ళిపోయినాయి. 4 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి. ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ లో ఇఫ్ ద ఫస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ అసైన్డ్ టు 2px ఆర్బిటాల్, అంటే 2px లోకి ఫస్ట్ ఎలక్ట్రాన్ అసైన్ చేస్తే సెకండ్ ఎలక్ట్రాన్ మస్ట్ బి ఎంటర్ ఇంటూ 2py ఆర్ 2pz బట్ నాట్ పెయిర్ విత్ 2px. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే 2py లోకి పంపించాలా, 2pz లోకి పంపించాలా, 2px లో పంపించాలా అనే దాని మీద రూల్ కాదు. కానీ 2px, 2py, 2pz లో ఏదో ఒక దాంట్లోకి ఫస్ట్ ఎలక్ట్రాన్ పంపిస్తే నెక్స్ట్ ఎలక్ట్రాన్ మస్ట్ బి ఎంటర్ ఇంటూ ద రిమైనింగ్ 2. ఏదో ఆ రెండింటిలో ఒక దాంట్లో పంపించాలి. అంటే ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ కోసం ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం ఏం చెప్తున్నాం అంటే, ఫస్ట్ ఎలక్ట్రాన్ 2px లోకి ఎంటర్ అయింది అంటే 5th ఎలక్ట్రాన్. 1s లో 2 ఎలక్ట్రాన్స్, 2s లో 2 ఎలక్ట్రాన్స్ అయిపోయిన తర్వాత 5th ఎలక్ట్రాన్ 2px లోకి ఎంటర్ అయింది అనుకుంటే 6th ఎలక్ట్రాన్ మస్ట్ బి ఎంటర్ ఇంటూ లైట్ నుంచి 6th ఎలక్ట్రాన్ మస్ట్ బి ఎంటర్ ఇంటూ, నేను తీసేవాడిని కదా. సో 5th ఎలక్ట్రాన్ అనేది 2px లోకి ఎంటర్ అయితే 6th ఎలక్ట్రాన్ మస్ట్ బి ఎంటర్ ఇంటూ 2py ఆర్ 2pz బట్ నాట్ పెయిర్ విత్ 2px. ఓకేనా, క్లియర్గా అర్థమై ఉంటుంది మీకు. సో 6th ఎలక్ట్రాన్ 2py లోకి వెళ్ళింది అనుకుందాం. నెక్స్ట్ ఆటమ్ అంటే నైట్రోజన్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 7 ఎలక్ట్రాన్స్ లో ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ 1s లోకి వెళ్తాయి, సెకండ్ 2 ఎలక్ట్రాన్స్ 2s లోకి వెళ్తాయి, అంటే 4 అయిపోయినాయి. 5th ఎలక్ట్రాన్ 2px లోకి వెళ్ళింది, 6th ఎలక్ట్రాన్ 2py లోకి వెళ్ళింది అనుకుంటే 7th ఎలక్ట్రాన్ మస్ట్ బి ఎంటర్ ఇంటూ 2pz బట్ నాట్ పేర్ విత్ 2px ఆర్ 2py. అలా రాసేది రాంగ్. దేని ప్రకారం? హన్స్ రూల్ ప్రకారం అది రాంగ్ అయిపోతుంది. అంటే హన్స్ రూల్ ప్రకారం హన్స్ రూల్ డీవియేట్ అయింది అంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉండి ఒక డీజనరేట్ ఆర్బిటల్ లో ఒక ఎలక్ట్రాన్ కూడా ఎంటర్ అవ్వకుండా ఏదో ఒక డీజనరేట్ ఆర్బిటల్ లో పెయిరింగ్ కనుక జరిగినట్లయితే దట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ వైలేటెడ్ ద హన్స్ రూల్. హన్స్ రూల్ ప్రకారం అది రాంగ్ అయిపోతుంది అనమాట. అంటే హన్స్ రూల్ అక్కడ వైలేషన్ జరిగినట్టు అనమాట. సో అది హన్స్ రూల్. హన్స్ రూల్ మనకి ఏం చెప్తుంది అంటే, డీజనరేట్ ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ని ఎలా ఫిల్అప్ చేయాలి. ఎలా ఫిల్అప్ చేయాలి అంటే, ఆల్ అవైలబుల్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ విత్ సింగిల్ ఎలక్ట్రాన్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ ఓన్లీ పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్ ప్లేస్. ఓకే, అర్థమైందమ్మా? సో దట్ ఈస్ ద హన్స్ రూల్. ఆఫ్బో ప్రిన్సిపల్ అయిపోయింది, హన్స్ రూల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మూడో రూల్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనకి 2 రూల్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్బో ప్రిన్సిపల్ ఆర్ బిల్డింగ్ అప్ రూల్ అంటాం. సెకండ్ వచ్చేసి హన్స్ రూల్. అది మనకి డీజనరేట్ ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ని ఎలా ఫిల్అప్ చేయాలి అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు? శ్రీనివాస్ ఎంపీటీసీ గురుపూరు. పి నెక్స్ట్ జెడ్ లో మనం ఎలక్ట్రాన్ సార్ ఒకటి అరేంజ్ చేస్తూ వెళ్ళి బై హన్స్ రూల్ వై వి అరేంజ్ పి ఆఫ్టర్ జెడ్. సార్ క్వశ్చన్ అర్థం కాలేదు ఇది.
ఒక్కొక్కటి అరేంజ్ చేస్తూ రావాలి బై హన్స్ రూల్. వై వీఆర్ అరేంజ్ పి ఆఫ్టర్ జెడ్. సరే, నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. కాకపోతే అంటే ఐ థింక్ మీరు పిఎక్స్ పివై పిజెడ్ అంటే పి ఆర్బిటాల్స్ అనేవి డీజనరేట్ ఆర్బిటాల్స్ అని చెప్పాం. ఆ పి ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయంటే ఓరియంటేషన్ అలాంగ్ ఎక్స్ యాక్స్ ఉంటే పిఎక్స్ అని, అలాంగ్ వై యాక్స్ ఉంటే పివై అని, అలాంగ్ జెడ్ యాక్స్ ఉంటే పిజెడ్ అని చెప్తాము. వాటికి ఎనర్జీ సేమ్ ఉంటుంది. ఈ పిఎక్స్ పివై పిజెడ్ లో ఏది ఫస్ట్ ఫిల్అప్ చేయాలనేది రూల్ ఏం కాదు, ఎందుకంటే అంతా ఒకటే. 2px 2py 2pz మొత్తం ఒకటే. కానీ ఎలక్ట్రాన్స్ ని అసైన్ చేసేటప్పుడు ఫస్ట్ 2px లో కంటే మనం XYZ ఆర్డర్ లో ఉంది కాబట్టి 2px లో ఒక ఎలక్ట్రాన్ పంపించామనుకుంటే నెక్స్ట్ ఎలక్ట్రాన్ ని 2py లోకి పంపించాలి లేదా 2pz లోకి పంపించాలి, అంతేగాని 2px లో పేర్ చేయకూడదు. సెకండ్ ఎలక్ట్రాన్ 2py లోకి వెళ్ళింది అంటే 2px లో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది, 2py కి ఒక ఎలక్ట్రాన్ పంపించాం. థర్డ్ ఎలక్ట్రాన్ మస్ట్ బి ఎంటర్ ఇంటూ 2pz అంటే 2p లోకి మనం 3 ఎలక్ట్రాన్స్ పంపించే ఛాన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ 2px లోకి పంపించాము, సెకండ్ ఎలక్ట్రాన్ 2py లోకి పంపించాం. కాబట్టి థర్డ్ ఎలక్ట్రాన్ మస్ట్ బి ఎంటర్ ఇంటూ 2pz బట్ నాట్ పేర్ విత్ 2px ఆర్ 2py. అంటే అక్కడ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఉంటేనే, లేకపోతే మనం చేసేది ఏం లేదు. అక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అంటే 4 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ ఎలక్ట్రాన్ 2p లోకి వెళ్ళాలి. ఆ 2p లోకి ఎందులోకైనా వెళ్ళొచ్చు, 2px లోకి వెళ్ళొచ్చు, 2py లోకి వెళ్ళొచ్చు, 2pz లోకైనా మనం ఫిల్అప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సిక్స్త్ ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటల్ లోకి అయితే మనం పంపించామో అది కాకుండా రిమైనింగ్ 2 లోకి పంపించాలి. సెవెంత్ ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు ఈ రెండు కాకుండా థర్డ్ దాంట్లో పంపించాలి. నెక్స్ట్ ఎయిత్ ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి అంటే 2px 2py 2pz లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్అప్ అయిపోయింది. ఇప్పుడు ఎయిత్ ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు పేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ పేరింగ్ అనేది కూడా మన ఇష్టం, ఎలక్ట్రాన్ ఎలాగైనా పేర్ చేయొచ్చు. 2px లోనే పేర్ చేయాలి. 2p అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ 2px లో పంపించాం కాబట్టి పేరు కూడా 2px లోనే స్టార్ట్ చేయాలనే రూల్ ఏం లేదు. సో దేంట్లోనే మనం పేరింగ్ చేసుకోవచ్చు, 2pz లో చేయొచ్చు, 2py లో చేయొచ్చు, 2px లోనే పేర్ చేసుకోవచ్చు. మనం అసలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఈ XYZ అని చూపించాం. 2p6 అంటాం, లేదా 2p3 అంటాం, 2p2 అంటాం. డివైడ్ చేసి అంటే బైఫర్గేట్ చేసి డిఫరెన్షియేటింగ్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ లాగా చూపిస్తే అప్పుడు మనం px లో ఒక ఎలక్ట్రాన్ ని, py లో ఒక ఎలక్ట్రాన్ ని, pz లో ఒక ఎలక్ట్రాన్ లాగా చూపిస్తాం. నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అప్పుడు 1s2, ఇప్పుడు నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 అని 2p3 అవుతుంది. ఆ 2p3 ని ఎలా ఉంది అని మనం డిఫరెన్షియేట్ చూపించాలి అంటే ఇలా px లోకి ఒకటి, py లోకి ఒకటి, pz లోకి ఒకటి చూపిస్తాం. అంతేగాని px లో 2 రాసి py లో ఒకటి రాసాం అనుకోండి మనం చూపించేటప్పుడు, దట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు హన్స్ రూల్. ఓకే, ఐ థింక్ యు ఆర్ క్లియర్. నెక్స్ట్, పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, దిస్ ఇస్ ద లాస్ట్ రూల్. మనకి యాక్చువల్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ ఇదే ఇచ్చారు. పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇన్ ఎన్ ఆటమ్ there are so many electrons depending upon the atomic number. Atomic number ని బేస్ చేసుకుని ఎన్నైతే అటామిక్ నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ని NL MS వాల్యూస్ ఉంటాయి మనకి, అంటే 4 క్వాంటం నెంబర్స్ ఉంటాయి. ఒక ఆటమ్ లో ఏ 2 ఎలక్ట్రాన్స్ మనం కన్సిడర్ చేసినా సరే 4 క్వాంటం నెంబర్స్ ఈక్వల్ గా ఉంటాం. అట్లీస్ట్ 1 క్వాంటం నెంబర్ అన్న డిఫరెంట్ ఉంటుంది. అంటే 3 క్వాంటం నెంబర్ సేమ్ వాల్యూస్ ఉండి 4th క్వాంటం నెంబర్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా 4 డిఫరెంట్ గా ఉండొచ్చు, 3 డిఫరెంట్ గా ఉండి 1 సేమ్ ఉండదు, 2 డిఫరెంట్ గా ఉండి 2 సేమ్ ఉండొచ్చు. అంతేకాని 4 క్వాంటం నెంబర్ వాల్యూస్ ఈక్వల్ గా ఉండవు. ఏ 2 ఎలక్ట్రాన్స్ మనం కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ 100 ఉంది ఒక ఆటమ్ కి, దాంట్లో 100 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 100 ఎలక్ట్రాన్స్ లో ఫస్ట్ ఎలక్ట్రాన్ 99 ఎలక్ట్రాన్ కన్సిడర్ చేసిన, 95 ఎలక్ట్రాన్ 58th ఎలక్ట్రాన్ కన్సిడర్ చేసిన, ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ 2 ఎలక్ట్రాన్స్ 4 quantum numbers values may not be equal. ఏదో ఒక నంబర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చేశారంటే హీలియం ని తీసుకొని దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి అవి హీలియం 1s లోకి ఎంటర్ అయిపోతాయి, 1s2 అని రాస్తాం. బాక్స్ లో చూపించేటప్పుడు ఆర్బిటాల్ పరంగా ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో ఉంటే రెండో ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది కాబట్టి, అంటే ఆపోజిట్ స్పిన్ ఉంటుంది కాబట్టి ఒకదాని అప్వర్డ్ ఏరాతో రెండో దాన్ని డౌన్వర్డ్ ఏరాతో చూపిస్తాం. ఈ 2 ఎలక్ట్రాన్స్ కి 1s కాబట్టి N, L, ML, MS వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసుకొని వాటి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి ప్రిన్సిపల్ చూపిస్తాం. కాబట్టి ఏంటి పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే, అకార్డింగ్ టు పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ no 2 electrons of the same atom can have all 4 quantum numbers the same.
ఒకే ఆటంలో ఏ 2 ఎలక్ట్రాన్స్ మనం కన్సిడర్ చేసినా 4 క్వాంటం నెంబర్ వాల్యూస్ ఈక్వల్ గా ఉండవు. ఈక్వల్ గా ఉండవు అంటే అట్లీస్ట్ 1 క్వాంటం నెంబర్ వాల్యూలో డిఫరెంట్ ఉంటుంది. అన్ని డిఫరెన్స్ ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ ఒక్కడన్నా డిఫరెన్స్ ఉండాల్సిందే. అంటే ఏదర్ ఎన్ వాల్యూ ఆర్ ఎల్ వాల్యూ ఆర్ ఎంఎల్ వాల్యూ ఆర్ ఎంఎస్ వాల్యూ ఏదో ఒకటి కంపల్సరీగా డిఫరెంట్ ఉండాల్సిందే. సో దాన్ని మనం పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటాం. ఏంటి పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే పేజ్ నెంబర్ 122 ఇచ్చాడు. అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, no 2 electrons of the same atom can have all 4 quantum numbers the same. So దానికి ఒక చిన్న వీడియో చూద్దాం. ఒకసారి చూడమ్మా. Pauli's exclusion principle. In 1925, Pauli put some restrictions on assigning quantum number to electron in the orbital. Statement: no 2 electrons in an atom can have same set of 4 quantum numbers. This means that 2 electrons in an atom can have same n, l, and m, but differ in spin quantum number. Examples: He atomic number 2. So this is the helium atom, atomic number 2. Electronic configuration వచ్చేసి 1s2. Quantum numbers for first electron: n is equal to 1, l is equal to 0, m is equal to 0, and s is equal to plus half. Quantum numbers for second electron: n is equal to 1, l is equal to 0, m is equal to 0, and s is equal to minus half for inner's value. Application: useful to determine the math. So this is the Pauli's exclusion principle. According to Pauli's exclusion principle, ఏం చెప్పామంటే మనకి ఒక ఆటమ్ లో అంటే ఒకే ఆటమ్ లో ఉన్నటువంటి ఏ 2 ఎలక్ట్రాన్స్ ని కన్సిడర్ చేసినా వాటికి 4 క్వాంటం నెంబర్స్ ఈక్వల్ గా ఉండవు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి హీలియం ఆటమ్ తీసుకున్నాము. 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇఫ్ యు అబ్జర్వ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది హీలియం, టెక్స్ట్ బుక్ మనకి 120 పేజ్ లో ఒక బాక్స్ లాగా ఇచ్చి దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ చూపించారు. ఒకటి అప్వర్డ్ ఏరోతో, రెండవది డౌన్వర్డ్ ఏరోతో. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఎస్ ఆర్బిటల్ ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంటర్ ఇంటూ 1s ఆర్బిటల్. అంటే అన్నిటికంటే తక్కువ ఎనర్జీ ఉంది 1s కాబట్టి 1s ఆర్బిటల్కి ఎంటర్ అవుతాయి అకార్డింగ్ టు ఆఫ్ ప్రిన్సిపల్. దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో ఉంది కాబట్టి పైకి చూపించాము, రెండో ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ ఉంటుంది కాబట్టి డౌన్వర్డ్ ఏరోతో చూపించాము. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ చూసినట్లయితే n వాల్యూ, ఈ ఎలక్ట్రాన్ 1s లోకి ఎంటర్ అయింది కాబట్టి 1 అనేది n అవుతుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1. s ఆర్బిటల్కి ఎంటర్ అయింది కాబట్టి l వాల్యూ 0, l వాల్యూ 0 కాబట్టి ml కూడా 0, ఎందుకంటే -l2 + l ఇంక్లూడింగ్ 0. l వాల్యూ 0 కాబట్టి s ఆర్బిటల్కి ml కూడా 0. s వాల్యూ వచ్చేసి అంటే స్పిన్ క్వాంటం నెంబర్ వచ్చేసి దాని ఓరియంటేషన్ అంటే స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ బేస్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఎలక్ట్రాన్ అప్వర్డ్ ఏరోతో చూపించాం కాబట్టి ప్లస్ హాఫ్ దాని వాల్యూ అవుతుంది. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ కి n, l, ml, ms వాల్యూస్ 1, 0, 0 ప్లస్ హాఫ్ ఉంది. ఇక సెకండ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే దాని పక్కనే ఉంది, అది డౌన్వర్డ్ ఏరోతో చూపించింది. ఆ సెకండ్ ఎలక్ట్రాన్ కూడా 1s ఆర్బిటల్ లో ఉంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు s కాబట్టి l ఈజ్ ఈక్వల్ టు 0, l 0 కాబట్టి ml కూడా 0నే. కాకపోతే ms వాల్యూ ఏమవుతుందంటే మైనస్ హాఫ్ అవుతుంది, ఎందుకంటే అది డౌన్వర్డ్ ఏరో చూపించాం కాబట్టి, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ ఉంటుంది కాబట్టి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఒకే ఆటమ్ లో 2 ఎలక్ట్రాన్స్ ఇవి రెండు, ఏది హీలియం ఆటమ్ లో ఫస్ట్ ఎలక్ట్రాన్ కి ఏమో 1, 0, 0 ప్లస్ హాఫ్ ఉంటే 4 క్వాంటం నెంబర్స్, సెకండ్ ఎలక్ట్రాన్ కి వచ్చేసి 1, 0, 0 మైనస్ హాఫ్ ఉన్నాయి. అంటే ఈవెన్ ద ఫస్ట్ 3 క్వాంటం నెంబర్స్ అంటే n, l, ml ఈ 3 క్వాంటం నెంబర్స్ ఈక్వల్ గా ఉన్నప్పటికీ 4th క్వాంటం నెంబర్ స్పిన్ క్వాంటం నెంబర్ లో డిఫరెన్స్ ఉంది. ఇలా ఒక ఆటమ్ లో ఒకే ఆటమ్ లో ఏ 2 ఎలక్ట్రాన్స్ మనం కన్సిడర్ చేసినప్పటికీ 4 క్వాంటం నెంబర్స్ ఈక్వల్ గా ఉండవు.
ఏదో ఒక క్వాంటం నెంబర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్న దాంట్లో స్పిన్ క్వాంటం నెంబర్ తేడా ఉంది. వేరే దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆటంలో ఇక్కడ 1s లో ఒక ఎలక్ట్రాన్ 2s లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ కన్సిడర్ చేసామనుకోండి. అంటే 1s లో క్లాక్ వైజ్ లో ఎలక్ట్రాన్ తీసుకున్నాం, 2s లో క్లాక్ వైజ్ లో ఉన్న ఎలక్ట్రాన్ అంటే రెండో కోఆర్డినేట్ లో ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, 1s లో ఉంది కాబట్టి n వాల్యూ 1 అవుతుంది, 2s లో ఉంది కాబట్టి దానికి n వాల్యూ 2 అవుతుంది. s కాబట్టి L0 ml0 పైకి ఉంది కాబట్టి +12. అలాగే రెండో ఎలక్ట్రాన్ అంటే 2s లో ఉన్న ఎలక్ట్రాన్ కూడా పైకి తీసుకున్నాం కాబట్టి s L0 ml0 s +12. కాకపోతే n ఏమో ఫస్ట్ దానికి 1 ఉంటే 2s లో ఉన్న దానికి 2 ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది, L ml ms ఈ మూడు సేమ్ ఉన్నాయి, n వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. అలా ఒక ఆటమ్ లో ఏ రెండు ఎలక్ట్రాన్స్ మనం కన్సిడర్ చేసినా సరే 4 క్వాంటం నెంబర్స్ ఈక్వల్ గా ఉండవు, అట్లీస్ట్ 1 క్వాంటం నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి ఒక ఆర్బిటాల్లో అంటే ఆర్బిటల్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఒక బాక్స్ లాగా తీసుకుంటాం, దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే ఒక మెయిన్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్ అంటే ఇక్కడతో ఈ కాన్సెప్ట్ అయిపోయింది మనకి క్వాంటం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మనకి చూపించిన వీడియోస్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకుని మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకసారి చూద్దాం. సార్ సౌండ్ వినబడడం లేదు. ఏ సార్ వీడియోనా లేదా నా వాయిసా? శ్వేత సార్ సౌండ్ వినపడడం లేదని వచ్చింది, వీడియో అయి ఉంటుంది. అది కొద్దిగా ఏదో ప్రాబ్లం వచ్చే సౌండ్ సరిగ్గా రాలేదా, వినిపించలేదా? ఓకే. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడంలో ఎనలెక్స్ మెథడ్, అలాగే దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ రూల్స్ అంటే ఆఫ్బో ప్రిన్సిపల్ కావచ్చు, హన్స్ రూల్ కావచ్చు, పోలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ కావచ్చు, ఇవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి దీంట్లో బిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ లో బిట్స్ ఇస్తారు. అలాగే మొయిలర్ డయాగ్రామ్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి అంటే నేను నెక్స్ట్ క్లాస్లో మీకు అది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్ దగ్గర ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 10లో పేజ్ నెంబర్ 126లో 10th క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. పేజ్ నెంబర్ 126లో 10th క్వశ్చన్లో ఇచ్చారు. ఆర్బిటల్ డయాగ్రామ్ ఆఫ్ నైట్రోజన్ 1s2 2s2 2p3 అని చెప్పేసి, దాంట్లో మిస్టేక్ ఏంటంటే ఏ రూల్ డీవియేట్ అయిందని చెప్పేసి ఇచ్చారు. అక్కడ మనకి 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒకటి అప్వర్డ్ యారో, రెండోది డౌన్ యారో. అలాగే 2s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అప్వర్డ్ యారో, డౌన్ యారో. 2p లో మాత్రం 2px లో పేరింగ్ అయింది, 2py లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2pz ఎలక్ట్రాన్ లేదు. అంటే 2p ఆర్బిటల్స్ డీజనరేట్ ఆర్బిటల్స్ కాబట్టి డీజనరేట్ ఆర్బిటల్స్ ఒక ఎలక్ట్రాన్ ఫిల్అప్ అవ్వకుండానే పేరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి దట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు హన్స్ రూల్. కాబట్టి అక్కడ హన్స్ రూల్ డీవియేట్ అయినట్టు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని నేను ప్రిపేర్ చేసి మీకు నెక్స్ట్ క్లాస్ అప్పుడు చెప్తాను. సో ఇక్కడతో మనకి ఈ కాన్సెప్ట్ అయిపోయింది. ఇంకా 30 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం ఉంది. ఒకటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలాగ రాస్తారని చెప్పేసి దాన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మండే క్లాస్లో. మండేకి మీకు అంటే ఒక 10 minutes ఏమో ఉంటుంది ఆ క్లాసు. దాని తర్వాత కొంచెం ఒకసారి ఓవరాల్ డిస్కస్ చేద్దాం. మండేతో లెసన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీకు మెటీరియల్ పెట్టాను. మనకి డిలీటెడ్ టాపిక్స్ కాకుండా మిగిలిన వాటన్నిటిని ఒకసారి చదవండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వాట్సాప్ ద్వారా మన కాంటాక్ట్ అవ్వండి. ఎనీ డౌట్స్? యాక్చువల్గా ఎవరు చిన్నగాడు లోకల్, యాక్చువల్గా మనకి 8:30కి క్లాస్, ఇవాళ ఫెస్టివల్ అని చెప్పేసి క్లాస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు 5కి పెట్టడం జరిగింది. యాక్చువల్గా 8:30కే క్లాస్ ఉంటుంది, నో ప్రాబ్లం. వేరే శ్వేత సార్ మీరు పెట్టిన బిట్ ఎలా రాయాలి సార్? ఏదమ్మా 10th నేను చెప్పింది 10th క్వశ్చన్ పెట్టాను అదేనా? పేజ్ నెంబర్ 126లో ఉన్న 10th క్వశ్చన్ రాయాలి అంతేనా? ఫాలోయింగ్ ద రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అలాగే మీకు మెటీరియల్ పెట్టాం కాబట్టి ఆ మెటీరియల్ కూడా చదవండి, ఒకసారి విడిగా రాసుకొని చదువుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి కాబట్టి. ఓకే, మీకు ఈ ఆర్బిటల్ డయాగ్రామ్స్లో అంటే ఈ చాప్టర్లో బిట్స్ అనేవి ఆర్బిటల్ డయాగ్రామ్స్ ఇచ్చేసి ఏది రాంగ్ ఏది రైట్ ఇలా అడుగుతూ ఉంటారు. అంటే ఏ రూల్ డీవియేట్ అయింది, అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి ఉన్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు
ఆల్రెడీ నేను మెటీరియల్ పెట్టాను కాబట్టి రేపు ఆ మెటీరియల్స్లో కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. సార్ 10th క్వశ్చనే కదమ్మా. ఫాలోయింగ్ ఆర్బిటల్ డయాగ్రామ్ షోస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్ విచ్ రూల్ డస్ నాట్ సపోర్ట్ దిస్ అని ఇచ్చాడు. అక్కడ మనం రాయాల్సింది ఏంటంటే హన్స్ రూల్ డస్ నాట్ సపోర్ట్ దిస్. అకార్డింగ్ టు హన్స్ రూల్ pairing of electrons take place in the degenerate orbitals only after filling up of all available degenerate orbitals with a single electron. But in the given diagram, pairing take place in 2px orbital even though there is no single occupied electron in the 2pz orbital. 2pz orbital electrons ఏమి లేవు కానీ 2px లో pairing స్టార్ట్ అయింది కాబట్టి హన్స్ రూల్ ప్రకారం అది డివియేట్ అయినట్టు. అంటే మనకి 2p3 అని అక్కడ ఇచ్చారు. 2px లో ఒక ఎలక్ట్రాన్, 2py లో ఒక ఎలక్ట్రాన్, 2pz లో ఒక ఎలక్ట్రాన్ చూపించాలి. కానీ 2pz లో అంటే ఒక బాక్స్ ఖాళీగా ఉంచి రిమైనింగ్ 2 బాక్స్లు ఒక దాంట్లో పేరింగ్ స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేశారు కాబట్టి అది హన్స్ రూల్ ప్రకారం రాంగ్ అనమాట. సో ఇట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు హన్స్ రూల్. ఎందుకంటే అకార్డింగ్ టు హన్స్ రూల్ పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్ ప్లేస్ ఇన్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ ఓన్లీ ఆఫ్టర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆల్ అవైలబుల్ డీజనరేట్ ఆర్బిటాల్స్ విత్ సింగిల్ ఎలక్ట్రాన్. సింగిల్ ఎలక్ట్రాన్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత మాత్రం మనకి ఇక్కడ పేరింగ్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఒక బాక్స్ ఖాళీగా ఉండి పేరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి హన్స్ రూల్ ప్రకారం రాంగ్. అలాగే ఆఫ్బో ప్రకారం రాంగ్ ఎలా ఉంటుంది, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారం రాంగ్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను, ఒకసారి వినండి. ఏదైనా ఒక బాక్స్ లో అంటే ఇలా ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇచ్చేసి ఏదైనా ఒక బాక్స్ లో 2 ఎలక్ట్రాన్స్ ని ఏదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ యారోస్ తో చూపిస్తే, అంటే 2 ఎలక్ట్రాన్స్ ని పైకి కానీ లేదా 2 ఎలక్ట్రాన్స్ ని కిందకి కానీ చూపిస్తే దట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకేనా, క్యాచ్ చేసాను అనుకుంటా పాయింట్. అంటే ఆర్బిటాల్ డయాగ్రామ్ లాగా ఇస్తాడు బాక్సెస్ లాగా. ఏదో ఒక బాక్స్ లో 2 ఎలక్ట్రాన్స్ చూపించి ఆ 2 ఎలక్ట్రాన్స్ యొక్క యారో మార్క్స్ ని అయితే పైకి లేకపోతే కిందకి చూపిస్తారు. యాక్చువల్గా అయితే మనకి ఎలా ఉండాలి, ఒకటి క్లాక్ వైజ్ ఉంటే అదే ఆర్బిటాల్ రెండోది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండాలి. అంటే ఒక దాని యారో మార్క్ అప్వర్డ్ లో ఉంటే రెండవ దాని యారో మార్క్ డౌన్వర్డ్ లో ఉండాలి. 2 అప్వర్డ్ లో కానీ 2 డౌన్వర్డ్ లో కానీ ఇచ్చాడు అంటే అది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారం రాంగ్ అయిపోతుంది అనమాట. అలాగే ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు 1s 2s 2p అలా ఇస్తాడు. 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది, 2s లో 2 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది, 2p లో 6 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంటుంది. 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వకుండా 1 ఎలక్ట్రాన్ ఇచ్చి 2s లో 2 ఎలక్ట్రాన్స్ 2p లో రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చారనుకోండి, అంటే తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్ మొత్తం ఫిలప్ అవ్వాలి. 1s తక్కువ ఎనర్జీ, అది 2 ఎలక్ట్రాన్స్ తో ఫిలప్ అవ్వాలి. అందులో 1 ఎలక్ట్రాన్ ఇచ్చి తర్వాత 2s లోకి లేదా 2p లోకి ఎలక్ట్రాన్స్ పంపించారు అంటే దట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు ఆఫ్బో ప్రిన్సిపల్. లేదు 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసారు, 2s లో 1 ఎలక్ట్రాన్ ఇచ్చాడు, 2p లో 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చారు, 2s లో 2 ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఉంది కానీ 1 ఎలక్ట్రాన్ ఇచ్చారు కాబట్టి 2s ఫిలప్ అవ్వకుండానే 2p లోకి వెళ్తారని కాబట్టి దట్ ఈస్ ఆల్సో రాంగ్ అకార్డింగ్ టు ఆఫ్బో ప్రిన్సిపల్. సో ఏ ప్రిన్సిపల్ డీవియేట్ అయింది అనే దానికి ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఉంటుంది. అంటే ఆఫ్బో ప్రిన్సిపల్ డీవియేట్ అయింది అంటే తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ని కంప్లీట్ గా ఫిలప్ చేయకుండానే నెక్స్ట్ ఆర్బిటాల్ కి వెళ్ళింది అంటే అది ఆఫ్బో ప్రిన్సిపల్ రాంగ్. ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ని పైకి కానీ అంటే 2 యారోస్ ని పైకి కానీ 2 యారోస్ ని కింద కానీ చూపించారంటే అక్కడ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ రాంగ్ అయినట్టు. ఇక హన్స్ రూల్ ఎప్పుడు అంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే పి కానీ డి కానీ ఆర్బిటాల్స్ ఉంటాయి. పి ఆర్బిటాల్స్ లో 3 బాక్సులు ఉంటాయి, డి ఆర్బిటాల్స్ లో 5 బాక్సులు ఉంటాయి. ఈ 3 బాక్సుల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే పేరింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఒక బాక్స్ ఖాళీగా ఉండి ఒక మిగిలిన 2 బాక్సులు ఏదో ఒక దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ చూపించారు అంటే అది హన్స్ రూల్ ప్రకారం రాంగ్ అయినట్టు అనమాట. అలాగే డి ఆర్బిటాల్స్ లో కూడా ఒక ఆర్బిటాల్ ఖాళీగా ఉండి ఏదన్నా ఒక దాంట్లో పేరింగ్ చూపించారు అంటే 5 అది హన్స్ రూల్ ప్రకారం రాంగ్ అయినట్టు. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి మీకు నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అడుగుతారు ఏంటనేది. సో ఇది మనకి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో 20 ఎలిమెంట్స్ సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము ఏంటి అనేది ఒకసారి చూసి లెసన్ కంప్లీట్ అవుతుంది. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఇన్ దిస్ లెసన్. సో ఇక్కడతో మనకి క్లాస్ క్లోజ్ చేసుకుందాము. ఆల్రెడీ 6 అయిపోయింది టైము, రైట్. దీవాళీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా బీ కేర్ఫుల్. క్రాకర్స్ ఏమైనా కాల్చుతూ ఉంటే కాల్చొద్దని చెప్పారు. ఒకవేళ కాల్చుతూ ఉంటే చెప్పాను కదా, నిన్న కూడా చెప్పాను. శానిటైజర్ని యూజ్ చేయొద్దు. హ్యాండ్స్ శానిటైజర్ ఉన్నప్పుడు మీరు క్రాకర్స్ని అంటించడం కానీ క్యాండిల్స్ అంటించడం కానీ మాస్టిక్ అంటించడం కానీ చేయొద్దు. చేతులు శుభ్రంగా నీళ్ళతో కడుక్కున్న తర్వాత మాత్రం అవి యూజ్ చేయండి. సో
నెక్స్ట్ మండే ఉంటుంది మన క్లాస్ యాజ్ యూజువల్ 8:30 టైం 8:30కే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్ ద్వారా మనకి మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ నేను మెటీరియల్ పంపించాను, మెటీరియల్ చూడండి. మనకి మండే రోజుకి లెసన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ట్యూస్డే క్విజ్ ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకి ట్యూస్డే రోజు స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో క్విజ్ ఉంటుంది. వెన్స్డే రోజు హీట్ లెసన్లో క్విజ్ ఉంటుంది. ఆల్రెడీ మనకి హీట్ లెసన్ అయిపోయింది, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అయిపోయింది. హీట్ లెసన్లో మనకి క్విజ్ ఉంటుంది ఎప్పుడు వెన్స్డే. ట్యూస్డేనేమో స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో క్విజ్ ఉంటుంది. ఓకే రైట్, బాయ్, గుడ్ నైట్.